తిరుమల పుష్కరిణి వైకుంఠం నుండి తీసుకురాబడింది అని నమ్ముతారు. శ్రీ వెంకటేశ్వరుడు వైకుంఠం నుండి తిరుమలకు వచ్చినప్పుడు తన జలక్రీడల కోసం ఈ పుష్కరిణిని ఇక్కడకు తెప్పించాడని పురాణాలు చెబుతున్నాయి. వరాహపురాణం ప్రకారం ఈ పుష్కరిణిలో 3 కోట్ల తీర్థాలు ఉన్నాయి. అందుకే దీనిని ముక్కోటి తీర్థమని కూడా అంటారు. స్కంద పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తన పాపాలను పోగొట్టుకున్నాడు. చారిత్రాత్మక నేపథ్యం: ఈ పుష్కరిణి చాలా పురాతనమైనది. దీనిని ఎవరు నిర్మించారో ఖచ్చితంగా తెలియదు, కాని ఇది స్వయంభూగా ఏర్పడిందని నమ్ముతారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ పుష్కరిణిని అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో స్వామివారు పుష్కరిణిలో తెప్పోత్సవం చేస్తారు. పుష్కరిణి విశిష్టత: పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. తిరుమల యాత్ర ప్రారంభించే ముందు భక్తులు పుష్కరిణిలో స్నానం చేయడం ఆచారం. ఈ పుష్కరిణి చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి. తిరుమల పుష్కరిణి పవిత్రత మరియు ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.